నయన మనోహరంగా కొనసాగుతున్న కోటి దీపోత్సవ వైభోగాన్ని, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, దీప ప్రాముఖ్యాన్ని ప్రవచనామృతం ద్వారా మనందరికీ కూడా 4 మంచి విషయాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధుర భారత ఆర్ష విద్యాసాగర ఆచార్య డాక్టర్ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మనవి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ ఈ ప్రాంగణాన్ని భూలోక కైలాసంగా మలచి మానవాళి తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తూ అంగరంగ వైభవంగా ఎన్నో సంవత్సరాలుగా నిరంతరాయంగా కోటి దీపోత్సవ వైభవాన్ని నిర్వహిస్తూ తాము తరిస్తూ సకల జనులు తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తున్న రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు శ్రీమతి రమాదేవి గారు, శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారులకు మునుముందుగా నా అభినందనాలు, అభివందనాలు. భక్తి టీవీ సిబ్బంది యాజమాన్యం అంతరంగంలోని ఆలోచనకు ఆచరణ రూపాన్ని కల్పిస్తూ నయన మనోహరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఎంతైనా సంతోషదాయకం. సమస్త లోకానికి ఇది మహోన్నతమైన ఆదర్శం. సనాతన ధార్మిక వైభవానికి ఏ విధమైన అంతరాయం కలుగుతుందోనని ఆరాటపడే ఈ కలికాలంలో సనాతన ధార్మిక జయకేతనాన్ని రెపరెపలాడించడానికి, హైందవ ధర్మాన్ని జగద్వ్యాప్తం చేసి మరొక్క మారు మహర్షులు మనకందించిన మహత్తర సత్యాలలోని ఆంతర్యాన్ని లోకానికి అందించడానికి ఒక మహోద్యమం నిర్వహిస్తున్నారు భక్తి టీవీ వారు. భక్తి టీవీ అంటున్నాం కానీ నాకు అనిపిస్తుంది ఇది భక్తి ఉద్యమం అనిపిస్తుంది. సామాన్య ప్రజల అంతరంగాలలో దాగి ఉన్న భక్తిభావానికి చక్కని ప్రచోదనం కలిగిస్తూ వారందరినీ భారతీయ సంస్కృతి వైభవం వైపు నిరంతరాయం మరలించేందుకు చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయత్నం కోటి దీపోత్సవం. నా కార్తీక సమో మాసః అన్నారు పెద్దలు, ఎందరెందరో చెప్పారు. కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మిగిలిన మాసాల వలె కాక కార్తీక మాసంలో సకల దేవతలను ఆరాధించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. అది కాలము ఇచ్చిన అవకాశం. మరి కాలం ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు ప్రదేశం కావాలి కదా. ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని సమస్త దేవతామూర్తుల అర్చనలకు కావలసిన పూజా మందిరంగా రూపకల్పన చేశారు భక్తి టీవీ వారు. మనందరి పూర్వ పుణ్య ఫల విశేషంగా అనిపిస్తుంది నాకు. ఆలోచించి చూస్తే పరమశివుడికి అతి ప్రీతిపాత్రమైనదిగా కనిపించే కార్తీక మాసం మరొక్క కోణంలో చూస్తే శ్రీ మహావిష్ణువునకు కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందువల్లనే కాబోలు కార్తీక మాసం అందరు దేవతలకు అర్చన చేయడానికి అనువైన మాసం కాబట్టి కార్తీక మాసంతో సమానమైన మాసం మరొక్కటి లేదు అనే మాట లోకంలో ప్రతీతి చెందింది. పరమేశ్వరుడుగా కనిపిస్తూ శ్రీ మహావిష్ణువుగా దర్శనమిస్తూ విఘ్నేశ్వరుడుగా మనకు సాక్షాత్కరిస్తూ కుమారస్వామిగా చిరునవ్వులు చిందించి మనకు దర్శనమిస్తూ అనేక రూపాలలో ఒకే పరమాత్మ ఉన్నాడన్న పరమసత్యాన్ని ఆచరణాత్మకంగా మనకు ఎరుకపరచడానికి ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై వివిధ దేవతామూర్తుల అర్చనలు, కళ్యాణాలు, వివిధ సంప్రదాయాలకు చెందిన విశేషాలు అందిస్తూ ఉండడం ఎంతైనా ప్రశంసనీయమైన అంశం అని నాకు అనిపిస్తుంది. ఎందువల్లంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శివుడు, విష్ణువు నిజానికి ఇద్దరు వేరువేరు దేవతల వలె పైకి కనిపిస్తారు. ఎందువల్ల పేర్లు వేరుగా ఉన్నాయి కాబట్టి, వారి రూపాలు కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి.
అపారమైన వైభవంతో పాలసముద్రంలో లక్ష్మీదేవి తనకు నిరంతరం పాదసేవ చేస్తూ ఉండగా ఆదిశేషువుపై పవ్వళించి శంఖ చక్ర కిరీటధారి అయి కనిపించే శ్రీ మహావిష్ణువు ఒక తీరుగా ఉంటే, కైలాస పర్వతంపై అమ్మ పక్కనే ఉండగా పరమశివుడు గజచర్మాంబరధారి అయి నాగాభరణుడై చంద్రశేఖరుడై పరమ ప్రశాంత సుందరమైన రూపంతో మరో దేవతామూర్తిగా మనకు కనిపిస్తాడు. కానీ నిజానికి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే శివుడు విష్ణువు అనే ఈ రెండు నిజానికి మనం అనుకునే పేర్లు కావు, అవి నామవాచకాలు కావు, అవి విశేషణాలు. ఒక లక్షణాన్ని తెలియచేసే మాట శివుడు అనే మాట, ఒక లక్షణాన్ని తెలియచేసే మాట విష్ణువు అనే మాట. పరమాత్మ అనంత కళ్యాణ గుణాకరుడు. అనంత కళ్యాణ గుణాకరుడైన ఆ పరమాత్మకు ఎన్నో 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 గుణాలున్నాయి, ఎన్నో విశేషాలున్నాయి, ఎన్నో లక్షణాలున్నాయి, ఎన్నో వైభవాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన రెండు లక్షణాలను స్వీకరించి శివుడు విష్ణువు అనే పేర్లు మహర్షులు మనకు అనుగ్రహించారు. శివుడు అంటే ఏమిటి? మంగళప్రదమైన వాడు. తాను నిరంతరం మంగళప్రదంగా ఉంటూ మంగళప్రదమైన దివ్య స్థితిని మనకు అనుగ్రహించేవాడు. భగవంతుడికున్న లక్షణాల్లో అది ఒక లక్షణం. ఆ లక్షణం ప్రకారం శివుడు అన్నారు. మరో లక్షణం ఏమిటి? శ్రీ మహావిష్ణువు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యాన్ని అనుగ్రహిస్తూ జగద్గురువులైన ఆదిశంకరులు పలికిన మాట వేవేతి వ్యాప్నోతి ఇది విష్ణు విశేషేణ సర్వత్ర వ్యాప్య తిష్టతి ఇది విష్ణు. విశేషమైన తన ప్రభావం చేత అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణువు. అంతటా వ్యాపించి ఉండడం భగవంతుడికి ఒక లక్షణం. మంగళప్రదమైన స్థితిని కలిగి ఉండి మంగళప్రదమైన స్థితిని అనుగ్రహించడం భగవంతుడికి ఒక లక్షణం. అందువల్ల ఈ రెండు లక్షణాలను దృష్టిలో పెట్టుకుని రెండు పేర్లు చెప్పారు, రెండు రూపాలు మనకు అనుగ్రహించారు. అసలు భగవంతుడికి పేరున్నదా, రూపం ఉన్నదా? మనకంటే ఒక పేరున్నది, ఒక రూపం ఉన్నది. ఈ రూపం మార్చుకోవాలంటే మనం చాలా కుస్తీ పట్టాలి. కానీ భగవంతుడు ఏ రూపము లేనివాడు కాబట్టి ఏ రూపం కావాలంటే ఆ రూపంతో కనిపించగలడు. అన్ని పేర్లు తనవే అయినవాడు కాబట్టి ఏ పేరుతో పిలిచినా పలికే స్వభావం కలిగినవాడు. మనం పురాణ వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఇద్దరూ వేరువేరుగా ఉన్నట్లు పైకి కనిపించినా ఆ ఇద్దరిలో సామరస్యం కనపడుతుంది. అది మనకొక సందేశం. శ్రీ మహావిష్ణువు అద్భుతమైన దివ్యమైన అర్చన చేశాడు. సహస్రనామ స్తోత్రంతో పరమశివుణ్ణి ఆరాధించాలి అనే సంకల్పంతో 1000 కమలాలు తన దగ్గర సిద్ధం చేసుకుని అర్చన ప్రారంభించాడు. పరమేశ్వర సంబంధమైన ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాడు, ఒక్కొక్క కమలాన్ని సమర్పణం చేస్తున్నాడు. 999 నామాలు పూర్తయిన తర్వాత చిట్ట చివరి నామం పలికాడు. పళ్ళెల్లో చేయి పెట్టాడు, కమలం చేతికి అందలేదు. చూశాడు, అక్కడ కమలం లేదు. అరే నేను పొరపాటు పడ్డాను. 999 కమలాలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాను, 1000 నామాలున్నాయి కదా, 1000వ కమలం తక్కువైంది. ఇప్పుడు అర్చన మధ్యలో లేచి వెళ్ళడం కుదరదు. ఇది సంప్రదాయానికి విరుద్ధం. ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించి, నా భక్తులందరూ నన్ను పుండరీకాక్షుడు పుండరీకాక్షుడు అంటున్నారు కదా, కమలాల వంటి కన్నులు కలిగిన వాణ్ణి అంటున్నారు కదా, కమలము ఇక్కడే నా కంటి రూపంలో నా దగ్గర సిద్ధంగా ఉండగా ఈ 1000వ కమలం కోసం ఎక్కడికో వెళ్ళవలసిన పని ఏమున్నదని తన కంటిని పెకలించి పరమశివుడికి సమర్పించడానికి సన్నద్ధమైన శ్రీ మహావిష్ణువు వృత్తాంతాన్ని శివపురాణం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆవిర్భవించి తన దివ్యశక్తిని సుదర్శన చక్రంగా రూపొందించి శ్రీ మహావిష్ణువుకు అనుగ్రహించాడు, ప్రసాదించాడని శివపురాణ గాథ చెబుతున్నది. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? ఏమయ్యా, విష్ణువు చాలా గొప్పవాడు కదా, అంత గొప్పవాడైన శ్రీ మహావిష్ణువును 1000 నామాలతో కీర్తించే అవకాశం ఉండకపోవచ్చు, ఏదైనా సులభమైన ఉపాయం ఉన్నదా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామ రామ అంటే చాలు, సహస్రనామం చేసిన ఫలం లభిస్తుంది.
అని విష్ణుత్వ వైభవాన్ని రామనామము రూపంలో అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అంటే రామనామం చెబితే, విష్ణువు పేరు చెబితే పరమశివుడు అంత పులకరిస్తాడు. పరమేశ్వరుడి పేరు చెబితే శ్రీ మహావిష్ణువు అంత ఆనందిస్తాడు. ఎందువల్ల? ఇద్దరూ ఒక్కటే కాబట్టి. ఒకే దైవము వేరువేరు రూపాలలో ఉండడం సనాతనమైన భారతీయ సాంస్కృతిక వైభవం కాబట్టి ఒక కోణంలో పరమశివుడికి ప్రాధాన్యం ఉన్నట్లుగా అనిపించే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువునకు ప్రాధాన్యం ఉన్నది. ఆ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ప్రశ్నించుకుంటే, భగవంతుండగు విష్ణువు జగములకెవ్వేళ రాక్షసవ్యధ కలుగున్ తగనయ్యై వేళల యుగయుగముల పుట్టి కాచును జల్లీలన్. ఈ లోకంలోని ప్రజలకు ఎప్పుడైనా రాక్షసుల వల్ల కష్టం కలిగితే వారికి రక్షణ కల్పించడం కోసం ప్రతి యుగంలో ఏదో ఒక రూపంతో ఏదో ఒక పేరుతో మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు అంటున్నది భాగవతం. ఏమండి, అప్పుడెప్పుడో రాక్షసులు ఉన్నారేమో, కానీ ఇప్పుడు ఎక్కడున్నారండి రాక్షసులు అనుకుంటే పొరపాటు. రాక్షసులంటే కోరలు కొమ్ములు కలిగిన వాళ్ళు కాదు. దేవతలంటే కిరీటాలు భుజకీర్తులు కలిగిన వారు కాదు. సాటి మానవుడికి సమర్పించాలనే దృష్టి కలిగిన మనస్సు ఉన్న ప్రతివాడు దేవతామూర్తి. సాటివాడిని దాచుకోవాలని తన సర్వశక్తులు దానికోసం వినియోగించేవాడే రాక్షసుడు. పురాణాల్లో కొద్దిమంది రాక్షసులే కనిపిస్తారు, కానీ ఈ కలికాలంలో ఆ రాక్షస లక్షణం ప్రతి హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నది. కాబట్టి ఈ రాక్షసత్వం అనే తిమిరాన్ని హరించడానికి 1,000,000 దీపాలు ప్రతి హృదయంలో వెలగవలసిన అవసరమున్నదని, సనాతన భారతీయ సంప్రదాయం ప్రకారం ఉన్నది ఒకే ఒక్క దేవుడనే జ్ఞానదీపం అంతరంగంలో వెలిగి ఆ ఒక్క దేవుణ్ణి ఏ రూపంతో ఆరాధించినా మనమంతా ఒక్కటే, హైందవ జాతి ఒక్కటే, భారత జాతి ఒక్కటే, సనాతన భారతీయ సంస్కృతి జయకేతనం ఈ భక్తి టీవీ వేదిక ద్వారా, కోటి దీపోత్సవ వేదిక ద్వారా సమస్త లోకానికి అందించడానికి ఇక్కడ వివిధ దేవతామూర్తుల అర్చనలు, కళ్యాణాలు. ద్వారకా తిరుమలేశుడికి ఈనాడు కళ్యాణ మహోత్సవం. నిన్నగాక మొన్న తిరుమలేశ్వరుడికి కళ్యాణం జరిగింది. ఆ తిరుమల నుంచి స్వామివారు వచ్చారు, పెళ్లి కొడుకుగా హాయిగా ఆనందంగా వెళ్ళారు. ఈవేళ ద్వారకా తిరుమల నుంచి ఈ స్వామి వచ్చారు. అది పెద్ద తిరుపతి అయితే ఇది చిన్న తిరుపతి అన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. పెద్ద తిరుపతి చిన్న తిరుపతి ఏమిటండి? ద్వారకా తిరుమల ఏమిటండి? ఎంత ఆశ్చర్యకరమైన పేరు. స్థల పురాణం ఆ విశేషాలు చెప్పింది. ద్వారకా ఋషి అని ఒక మహానుభావుడు ఉన్నాడట. ఆ ద్వారకా ఋషి అనే మహానుభావుడు నిత్యము పరమేశ్వర వెంకటేశ్వర భక్తిభావంతో తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారి సందర్శనంతో పునీతుడవుతున్నాడు. వయస్సు వచ్చింది, పెద్దవాడయ్యాడు, ప్రయాణించలేడు. ఇప్పటి వలె సౌకర్యమైన ప్రయాణాలు ఆనాడు లేవు, కాలినడకన వెళ్ళవలసిందే. అందువల్ల స్వామి నిన్ను చూడలేకపోతున్నానని పరితపించిపోయాడు. అతడి తపన తపస్సుగా మారింది. తపనే తపస్సు అంటుంది జిల్లెళ్లమూడి అమ్మ. అద్భుతమైన నిర్వచనం చెప్పింది. ఏ వ్యక్తి ఒక ధర్మం కోసం తపిస్తాడో, దైవ దర్శనం కోసం పరితపిస్తాడో అదే తపస్సు. అతడు యథార్థంగా తపస్సు చేశాడు. అతడి తపస్సు ఫలించి స్వామి అక్కడ సాక్షాత్కరించాడు. ద్వారకా ఋషి కోసం అక్కడ సాక్షాత్కరించాడు కాబట్టి ఆ క్షేత్రం తిరుమల కాకుండా ద్వారకా తిరుమల అయింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. స్థల పురాణానికి సంబంధించిన ఈ ఒక్క అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పరమాత్మ ఎక్కడున్నాడు, వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడు? కేవలం తిరుమల క్షేత్రంలోనే ఉన్నాడా? కాదు. తపించే హృదయం ఎక్కడ ఉంటే అక్కడ ఎదుట సాక్షాత్కరిస్తాడని, భక్తుల కోసం నేను ఎక్కడ కావలసి వస్తే అక్కడ ఆవిర్భవిస్తానని పరమాత్మ నిరూపించిన మహత్తరమైన ఒక సన్నివేశానికి క్రియారూపం ద్వారకా తిరుమల దివ్యక్షేత్రం. అంటే ద్వారకా తిరుమల దివ్యక్షేత్రం మనకు ఏమి చెబుతున్నది అంటే, స్వామిని ఒక్కసారి మనసారా భావనం చేసి నోరారా స్వామి అని పిలవగలిగితే చాలు, స్వామి అక్కడే ఆవిర్భవిస్తాడు. స్వామి ఉన్న చోటికి మనం ప్రయాణం చేయవలసిన అవసరం లేదని, మనం ఉన్న చోటనే అణువణువున నిండి ఉన్న అంతర్యామి అయిన పరమాత్మ భక్తుడు కోరుకున్న రూపంలో ఎదురుగా సాక్షాత్కరిస్తాడు.
ఎందుకు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో ఎందుకు కనిపిస్తాడు అంటే ఏ రూపమైనా పొందగలిగిన వాడు కాబట్టి. అసలు రూపమే లేదుగా, మన కోసమే పరమాత్మ రూపాన్ని కల్పించుకున్నాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. వ్యాసుల వారు అనుగ్రహించారు అద్భుతమైన ఒక దివ్య సందేశాన్ని. ఉపాసన చేసేవారికి సౌకర్యం కోసం ఒక నామాన్నో ఒక రూపాన్నో ఆధారం చేసుకుంటే తప్ప ఆరాధించగలిగే స్థితి లేని సామాన్య మానవుల కోసం రూపం వచ్చింది, నామం వచ్చింది. అయితే ఒక రూపం వస్తే చాలు కదండి, ఒక్క పేరు ఉంటే చాలు కదండి, ఇన్ని నామాలెందుకు, ఇన్ని రూపాలెందుకు, ఇన్ని క్షేత్రాలెందుకు అని ప్రశ్నించుకుంటే మానవ మనస్తత్వం రకరకాలుగా ఉంటుంది. మన అభిరుచులు అనేక విధాలుగా ఉంటాయి. మన ఆలోచనలు వివిధ పద్ధతులలో ఉంటాయి. మన ఆలోచనలకు అనుగుణంగా, మన అభిరుచులకు అనుగుణంగా, మన కోరికల మేరకు మనం ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలో రావడానికి ఆ స్వామి శివుడయ్యాడు, విష్ణువయ్యాడు, రాముడయ్యాడు, కృష్ణుడయ్యాడు, తిరుమలేశుడయ్యాడు, ద్వారకా తిరుమలేశుడు కూడా అయ్యాడు. అంతేకాదు, ద్వారకా తిరుమల అన్న పేరులో మరో విశేషం కనపడుతుంది. ద్వారక అనే మాట సామాన్యమైన మాట కాదు. ద్వారక ఒకటి ఉంది, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఇది ద్వారకా తిరుమల. ద్వారక అంటే అర్థం ఏమిటి అంటే ద్వారములు కలిగింది ద్వారక. ఏమిటి ద్వారములు కలిగింది? మానవ శరీరమే ద్వారాలు కలిగింది. అష్టాచక్ర నవద్వార దేవానాం పూ అయోధ్య. 8 చక్రాలు కలిగి 9 ద్వారాలు కలిగిన నవరంధ్రాత్మకమైన ఈ మానవ దేహమే ద్వారం. ఈ ద్వారాలతో కూడిన దేహాన్ని కలిగిన వాడు ఒకడున్నాడు. ఆ దేహము లోపల ప్రాణశక్తి రూపంలో ఆత్మస్వరూపంగా విరాజిల్లుతున్న మహానుభావుడు. ఆయన తిరుమల నుంచి వచ్చి ఇక్కడ అవతరించాడు కాబట్టి ఈ ద్వారకా తిరుమల అయింది సుమా. నీ లోపలికి నీవు చూసుకోవడమే తపస్సు కాబట్టి ఆ ద్వారకా ఋషి ద్వారక అంటే ఏమిటో అనుభవానికి తెచ్చుకున్నాడు తపస్సు ద్వారా. మానవ దేహమే పరమాత్మను దర్శించడానికి అత్యుత్తమమైన సాధనమని, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పిన మహనీయులైన వారి మాటలను అనుభవానికి తెచ్చుకోవడానికి కావలసిన పరమాద్భుతమైన దివ్య తపస్సు చేశాడు ఆ ద్వారకా ఋషి. పరమాత్మ ఆనందించాడు. ఏ భక్తుడు నిష్కల్మషంగా నిర్వ్యాజంగా ఏ విధమైన కోరికలతో నిమిత్తం లేకుండా పరమాత్మ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలని పరమాత్మ కోసం పరితపిస్తాడో అతడి కోసం అవతరించే లక్షణం ఉన్నది పరమాత్మకు. ఆకలిగొన్న క్రేపులు రయం బున్న ఈకలు రాని పక్షులుందీకొని తల్లికిన్ మరి విదేశగతుండగు భర్తకు అంగజవ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగిన్ ఓ శ్రీకర పంకజాక్ష నిను చేరగ నామది కోరెడుంగదే అని భక్తుడు ప్రార్థిస్తాడు. ఆకలితో పరితపించే లేగదూడలు తల్లి ఎప్పుడెప్పుడు వచ్చి కడుపు నింపి పాలిస్తుందా అని ఎదురు చూసినట్లుగా, ఇంకా రెక్కలు రాక గూటిలోనే ఉండిన చిన్న పక్షి పిల్లలు తల్లి పక్షి ఎప్పుడొచ్చి మేత అందిస్తుందా అని నిరీక్షించినట్లుగా, పొరుగు ఊరుకు వెళ్ళిన తన భర్త ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని ప్రేమతో భార్య అనురాగంతో ఎదురు చూచినట్లుగా భగవంతుడి దర్శనం కోసం భక్తుడు నిరీక్షిస్తాడు. ఆ ప్రేమను భక్తి అన్నారు. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి సూత్రాలలో నారద మహర్షి చెప్పిన మొట్టమొదటి మాట. భక్తితో ఆరాధిస్తే, ప్రేమతో పరితపిస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని నిరూపించిన ఒక దివ్యక్షేత్రం ద్వారకా తిరుమల అయితే మనందరి అదృష్టం. మనం ఏ తపస్సు చేయకుండానే ఆ ద్వారకా తిరుమలేశుడు ఇక్కడ సాక్షాత్కరించడం భక్తి టీవీ వారు మనకు ప్రసాదించిన ఒక దివ్య వరం. ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంతటి సౌకర్యాన్ని, ఇంతటి మహద్భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన భక్తి టీవీ యాజమాన్యం వారు, భక్తి టీవీ నిరంతరాయంగా జగజ్జగీయమానంగా ఉండాలని, వారి ఆశయానికి అనుగుణంగా మనం సత్కార్య నిర్వహణకు సన్నద్ధనం కావాలని ఆకాంక్షిస్తూ, ఇంత మంచి పండుగలో
4 భావాలు మీతో పంచుకునే ఒక చక్కని అవకాశాన్ని నాకు కలిగించిన భక్తి టీవీ అధినేతలైన పెద్దలకు, వారి సిబ్బందికి హృత్పూర్వకంగా కృతజ్ఞత కుసుమాంజలిని సమర్పిస్తూ ద్వారకా తిరుమలేశుని దివ్యానుగ్రహంతో మనందరి జీవితాలలో ఆయురారోగ్య భోగ భాగ్యాలతో పాటు భక్తిభావ ఔన్నత్యం కూడా అభివృద్ధి చెందాలని, అందుకు కావలసిన సంస్కార బలాన్ని శక్తియుక్తులను ఆ స్వామి అనుగ్రహించాలని నిండు మనస్సుతో 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. ద్వారకా తిరుమల స్థలం వైశిష్ట్యం గురించి, అలాగే అధిష్టాన దేవత ద్వారకా తిరుమలేశుని యొక్క విశిష్టత గురించి, ఆధ్యాత్మిక విలువల గురించి మనందరికీ కూడా చక్కటి ప్రవచనామృతాన్ని అందించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మధుర భారతి ఆర్ష విద్యాసాగర ఆచార్య డాక్టర్ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక